మనం గత కొద్ది రోజులుగా ఏ క్షేత్రాన్ని దర్శనం చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తమిళనాడు రాష్ట్రంలో కడలూరు దగ్గరలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రం ఏదైతే ఉందో ఆ చిదంబరానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీముష్ణ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీముష్ణం ఇది చిదంబరానికి చాలా దగ్గరగా ఉండేటువంటి క్షేత్రం, అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ శ్రీముష్ణము చాలా విశేషాల యొక్క సమాహారం. ఇక్కడ ఉండేటువంటి స్వామి స్వయంభూమూర్తి, ఆయన భూవరాహ స్వామి. హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత తనకి తానుగా వరాహస్వామి వారు ఇక్కడ వెలిశారు అని చెప్తారు. చాలా చిన్నదైనటువంటి మూర్తి, సాలగ్రామశిలతో చేయబడినటువంటి మూర్తి. సాలగ్రామశిలతో చేయబడినటువంటి విష్ణుమూర్తిని కనుక ఆరాధన చేసినట్లయితే త్వరితగతిన ఫలితాలు కలుగుతాయని అందుకని అటువంటి మూర్తి ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఆ సాలగ్రామంతో చేయబడినటువంటి భూవరాహస్వామి వారు ఇక్కడ చాలా టీవీగా నడుము మీద 2 చేతులను కూడా వేసుకొని ఉండి, ఒక చేతిలో శంఖాన్ని, ఒక చేతిలో చక్రాన్ని పట్టుకొని ఒకవైపుగా చూస్తూ, దక్షిణం వైపుగా చూస్తూ మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా మనోజ్ఞంగా ఉంటుంది ఇక్కడ స్వామి మూర్తి. ఈ స్వామి రాక్షస సంహారం చేసిన కారణం చేత అలిసిపోగానే ఆయన శరీరానికి అంతా చెమట పట్టింది. ఆ చెమటంతా ఒక దగ్గరగా చేరి ఒక చెరువుగా మారింది అని అంటారు. ఆ చెరువుని అంటే ఆ యొక్క సరస్సు ఏదైతే ఉందో, పుష్కరణ ఏదైతే ఉందో, దాన్ని ఇప్పటికీ కూడా మనం దేవాలయం పక్కగానే చూడొచ్చు. అది సాక్షాత్తు స్వామివారి యొక్క స్వేదం నుండి వచ్చినటువంటి పుష్కరిణి కనుక అందులో స్నానం చేసినట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోతాయని భక్తుల నమ్మిక. ఇందులో స్నానం చేసి వచ్చి స్వామివారికి తులసిమాలను సమర్పణ చేసి యథాశక్తిగా పూజ చేయించుకోవాలి. చేయవలసిందల్లా ఇంత ఒకటే, అక్కడికి వెళ్ళడం, ఆ పుష్కరంలో స్నానం చేయడం, స్వామివారికి తులసిమాలను అలంకారం చేయించడం, మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని యథాశక్తిగా పూజ చేయించుకోవడం. ఇలా చేస్తే మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రత్యేకించి గండ దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోతాయి. అందుకని ఇక్కడ కొత్త వాహనాన్ని ఎవరు కొన్నా కూడా తీసుకొచ్చి స్వామివారి దగ్గర ముందుగా పూజ చేయించుకుంటూ ఉంటారు. అలానే ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివి జరిగి వాహనం పాడైనట్లయితే కనుక దాన్ని బాగు చేయించాక తిరిగి వాడాలనుకున్నప్పుడు కూడా ముందు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామి పేరు మీద పూజ చేయించుకున్న తర్వాతే తిరిగి ఆ వాహనాన్ని నడపడం అనేది చూస్తూ ఉంటారు. కనుక ట్రావెల్ ఏజెన్సీస్ నడిపేటువంటి వారు, ఎక్కువగా ప్రయాణాలు చేస్తుండేటువంటి వారు, తరచుగా వాహన ప్రమాదాలకు గురవుతూ ఉన్నటువంటి వారు, జాతకరీత్యా వాహన ప్రమాదాలు సూచిస్తున్నటువంటి వారు, వీరందరూ కూడా ఈ శ్రీముష్ణ క్షేత్రంలో ఉన్నటువంటి భూవరాహస్వామి వారికి తులసిమాల వేసి పూజ చేయించుకున్నట్లయితే కనుక ఇటువంటి దోషాలన్నింటిలో నుంచి కూడా బయటపడడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి క్షేత్రం శ్రీముష్ణం. రామానుజాచార్యుల వారు అమితంగా ఇష్టపడేటువంటి క్షేత్రాల్లో ఈ శ్రీముష్ణం కూడా ఒకటి. ఎంతో విశేషమైనటువంటి ఈ క్షేత్రాన్ని గురించి చాలా సంక్షిప్తంగా మాత్రమే ఇక్కడ మీకు తెలియజేయడం జరిగింది. అంతటి అమోఘమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శనం చేద్దాం, మనకు ఉండేటువంటి గండదోషాలన్నింటి నుంచి కూడా బయటపడదాం. ఇటువంటి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు కలగాలి అని చెప్పని భావన చేస్తూ కృష్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాసం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.